హే గాయ్స్, మా చిత్తూరు వాళ్ళకి గంగ జాతర అంటే ఎంత స్పెషల్ అంటే సంక్రాంతి దీపావళి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మాకు ఈ గంగ జాతర కూడా అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. కానీ ఈసారి అయితే ఇంకా ఎక్కువ స్పెషల్ అన్నమాట. ఎందుకంటే మా బామ్మర్ది గాడు ఈసారి అమ్మాయిలాగా రెడీ అయినాడు కాబట్టి వాడు అమ్మాయిగా రెడీ అయినప్పటి నుండి మీ ఇద్దరు జోడి భలే ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళు నన్ను ఏడిపిస్తా ఉన్నారు. ఇంకా వాడైతే చీర కట్టుకున్నప్పటి నుండి తెగ సిగ్గుపడిపోతాడు మావా. ఒరే సిగ్గుపడింది చాలే గానీ గంగమ్మ దగ్గరికి పోదాం పదరా అని తీసుకొచ్చిన. ఇంకా అక్కడికి వెళ్ళి ఈసారి ఎండలు బాగా మండిపోతాంది, వర్షాలు పడేలాగా చేయమని గంగమ్మతో చెప్పి టెంకాయ కొట్టేసినాం మావా. గంగమ్మ నా మాట ఖచ్చితంగా వింటది నాకు తెలుసు. కావాలంటే వర్షాకాలంలో వర్షాలు పడకపోతే అప్పుడు అడగను నన్ను. టెంకాయ కొట్టడం అయిపోయిన తర్వాత ఇంక నేరుగా అంబిలి పోసే దగ్గరకు వచ్చేసినాం మావా. నీకెంత కావాలన్నా తాగొచ్చు అనమాట. పక్కనే షాప్ ఉంటే ఒక గ్లాస్ తీసుకొని పోయి కడుపు ఫుల్ గా తాగేసినాను. అందరింట్లో చేసిన అంబిలి దాంతో మిక్స్ అయిపోయి టేస్ట్ భలే ఉన్నింది మావా. అమృతం లాగా ఉన్నింది. కనీసం 3 గ్లాసులైనా లేపేయచ్చు. ఇంకా తర్వాత ఏమో అసలు గంగమ్మని చూడడానికి క్యూలోకి వచ్చేసినాము. మేము 11:30కి వెళ్ళినాం కాబట్టి జనాలు కొంచెం తక్కువ ఉన్నారనమాట. అసలు జనాలు తక్కువ ఉన్నారు కాబట్టే క్యూలో వెళ్ళినాం, లేకపోతే సైడ్ నుంచి చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. గంగమ్మని తనివి తీరా దర్శనం చేసుకుని వెళ్తా ఉంటే మజ్జిగ పోస్తానారనమాట. అక్కడ మనకు అసలే మజ్జిగంటే ప్రాణం, ఇంకా ఫ్రీగా ఇస్తానంటే తాకకుండా ఉంటామా. టకటక 2 గ్లాసులు లేపేసి ఇంటికి వచ్చేసినాం మావా. ఇంకా వీడు అందమైన అమ్మాయిలాగా రెడీ అయిపోయేసరికి బండెక్కించుకొని నా వైఫ్ ని తిప్పినట్టు తిప్పేసిన. అట్లే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుని లాస్ట్ కి ఈ రీల్ తో అయితే ఆపేసినాం అనమాట. మావా, అందరికీ ఇలాంటి అందమైన భార్య రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఈ వీడియో గానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.